డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి అన్నారు. మీ ఫేసుల్లో ఈ నవ్వు చూడటం కోసమే అక్కడ కష్టపడుతున్నాం. అంటే కష్టం అంటే అది మామూలు కాదు, రక్తం పడుతుంది. అంటే మెయిన్ నేను ఆయనలో చూసింది ఒకటే, ఎందుకంటే ఆయన అంటే మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని. నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉంది, రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌటే లేదు. అంటే కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు. అలాంటి ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాటలు వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లేకగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నా. నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూశాక. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన. దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నా. మీకు ఈరోజు నిజంగా ఒక 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట ఆయన చేశారు అని అంటే కేవలం మనందరి కోసం. ఎందుకంటే ఆయన్ని చాలామంది మనం ఇలాంటి సాంగ్స్లోని వీటిలోని మిస్ అయ్యాం. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ సినిమాలో సాంగ్స్ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి క్షణం మీరు చూస్తారు. ఒక్క 2 minutesలో మీరు సాంగ్ చూస్తారు.